హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరెవరు ఏ టైంకి చూస్తారో తెలియదు కాబట్టి అన్నీ కలిపి విష్ చేస్తున్నానండి. నమస్తే వ్యూవర్స్, ఇది చూస్తున్న వాళ్ళందరికీ. ఇందాక షేక్ బెనిఫిట్స్ గురించి అని చెప్పి ఒక వీడియో చేశానండి. ఆ బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఈ షేక్ వల్ల మనకి ఏంటంటే సమతుల్య పోషకాహారం ఉంటుంది, అధిక ప్రోటీన్స్ మనకు ఉంటాయి, జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది, అనుకూలమైన సిచ్యువేషన్ మనకు ఉంటుంది. అంటే ఏ సిచ్యువేషన్లో అన్నా అంటే మనకు ఒక 2-3 మినిట్స్లోనే మనం షేక్ తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైం పడుతుంది. జాబ్ హోల్డర్స్కి కానీ అంటే టైం సరిపడా లేదు అనుకునే వారికి కానీ ఇది త్వరగా ఫాస్ట్గా ఇది షేక్ తయారు చేసుకోవచ్చు. మనకి ఇలా పప్పెట్ కూడా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నట్టు. దీంతో త్వరగా మనం చేసుకోవచ్చు. కొంతమంది మిక్సీలో వేసుకొని కూడా వాడే వాళ్ళు ఉంటారు. షేక్ అలా కూడా తయారు చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా యూస్ చేయడం వల్ల బరువు కంట్రోల్లో ఉంటుంది. దీనికి శక్తి, మనకి ఎనర్జీ వస్తుంది, జీర్ణ వ్యవస్థ మంచిగా ఉంటుంది, చర్మకాంతి అంటే ఫేస్ గ్లో కానీ స్కిన్ కూడా మంచిగా ఉంటుంది, రోగనిరోధక శక్తి కూడా, మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది. మొత్తం మన ఆరోగ్యాన్ని మాత్రం చక్కగా మెరుగుపరుస్తుంది. డే మొత్తం కూడా మనకు ఎక్కువసేపు స్టామినా ఉండగలుగుతాము. అట్లని చెప్పి ఇది తిని మాత్రం డే మొత్తం ఇది తిన్నాం కదా అని తినకుండా మాత్రం ఉండకండి. టైంకి తినండి, ఇన్ టైంలో తినండి, టైంకి రెస్ట్ తీసుకోవడం, టైంకి పడుకోవడం, టైంకి తినడం, ఈ మెయింటెనెన్స్ కూడా చక్కగా చేస్తే అన్నీ బాగుంటాయి. తినమన్నాను కానీ చెప్పి షేక్ ఒకటే తీసుకోవడము, షేక్ తీసుకున్నాం కదా రోజంతా స్టెమినా అన్నారు అని చెప్పారు కదా అనేసి మళ్ళీ మాత్రం అటువంటి క్వశ్చన్స్ అయితే వేయకండి. చక్కగా మంచిగా విని నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి, నేర్చుకోండి, తెలుసుకోండి, వాడి చూడండి. నేను వాడి చూసాను, యూజ్ చేస్తూ నేను తీసుకుంటున్నాను, నాకు చాలా బాగా ఉంది. అందుకని అందరికి చెప్పాలనిపించి నేను చెప్తాను, ఈ వీడియోస్ చేశాను. ఓకే అండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు అన్నీ ఇంకా ఏమైతే పోస్ట్ చేస్తానో అవన్నీ మీకు వస్తాయి. ఇంకా దీనికి సంబంధించిన వీడియోస్ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.